హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను పెసర పునుగుల కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా పెసరపప్పు నైట్ నానబెట్టి ఉంచుకోవాలండి. శుభ్రంగా నీళ్లు వడపోసేసుకొని ఈ పెసరపప్పు మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మరి పలసగా కాదండి, గట్టిగా కొంచెం గారెల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి పునుగులు వేసుకోవాలండి. ఇలా ఉండాలండి. పెసరపప్పు మిక్సీ పట్టుకుంటే ఇలా ఉండాలి గట్టిగానా. తర్వాత కొంచెం దీంట్లోకి అది వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా వేసుకోవాలండి. పునుగులు ఈ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా ఉండాలండి. వేపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కోసుకొని ఉల్లిపాయ ముక్కలు వేపుకోవాలండి. వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేపుకోవాలి. తర్వాత ఒక టమాటా మిక్సీ పట్టుకొని వేసుకొని వేపుకోవాలండి. కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి కలపాలండి. తర్వాత ఈ పునుగులు వేసేసుకొని ఇలాగ కలిసేటట్లుగా కలుపుకొని మన స్పైసీకి తగ్గగా కారం వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత చింతపండు రసం వేసుకొని చిక్కగా ఉడికించుకోవాలండి. తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. అంతేనండి పెసర పునుగుల కర్రీ. చాలా సింపుల్ అండి, ఈజీ అండి, చాలా టేస్టీ ఉంటుందండి, బాగుంటుందండి. చింతపండు పులుపు వల్ల చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ పెట్టే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్.